హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో బాదుషా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఈ వీడియో ఒక్కసారి చూశారు అంటే ఇంకా లైఫ్లో స్వీట్ షాపు జోలే ఎల్లరు, ఇంట్లోనే చేసుకుంటారు. అంత టేస్టీగా అంత జ్యూసీగా ఉంటాయి. ఒక్కసారి నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారు అంటే వడల కంటే ఇవే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్దామా. ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 1 కప్పు మైదా తీసుకోండి. అది కూడా జల్లించుకున్న పిండిని తీసుకోండి. నేను చూపించట్లేదు కానీ నేను ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నాను. సో ఇప్పుడు కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట. నెక్స్ట్ పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోండి, సరిపోయిద్ది. ఇప్పుడు ఈ పిండిని మొత్తం ఉప్పంతా సాల్ట్ బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పండి. ఒక 1 మినిట్ పిండంతా ఇలా రఫ్ చేస్తే సరిపోద్దనమాట. వన్స్ పిండి ముద్దలాగా ఇలా వచ్చింది అంటే ఓకే. ఇలా రాలేదు అనుకుంటే ఇంకో 2 టేబుల్ స్పూన్ నెయ్యేసుకొని ఒకసారి పిండి మొత్తాన్ని నేను చూపిస్తున్నట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం వాటర్ యూజ్ చేయట్లేదు, పావు కప్పు పెరుగు యూజ్ చేస్తున్నాము. సో పెరుగేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట. వాటర్ అనేది ఎక్కడ యూజ్ చేయకుండా ఆ పెరుగుతోనే పిండిని ఇలా చూపిస్తున్నట్టు పిండిని చపాతీ ముద్దలాగా ఇలా కలుపుకోవాలన్నమాట. చేతికి ఏదన్నా ఎక్స్ట్రా ఉంటే ఇలా 2 చేతులతోటి దులిపేసుకొని దాన్ని కూడా పిండి ముద్దలోకి కలుపుకొని ఒకసారి మళ్ళీ మంచిగా ప్లేట్లో ఉన్నదంతా ఇలా నీట్గా కలుపుకొని ముద్దలోలాగా చేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా ఇలా ముద్దలాగా వచ్చింది. ఇలా వచ్చింది అంటే సరిపోద్దన్నమాట. సో చూసారు కదా, ఇలా బాదుషాలకి పిండి ఇలా వచ్చింది అంటే చాలు. బాదుషాలు అనేవి ఎక్కడ గట్టిగా లేకుండా సాఫ్ట్గా వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఇలా చేసుకొని ఒక మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేసేయండి. ఒక అరగంట తర్వాత పిండి అనేది కొంచెం బాగా నానిద్దనమాట. సో ఇప్పుడు ఒకసారి మొత్తంగా ఇలా ఇలా చూపిస్తున్నట్టు చేయండి. ఇలా 2 టైమ్స్ చేసి నెక్స్ట్ మనకి బాదుషా ఏ సైజులో కావాలో ఆ సైజులో కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా చూపిస్తున్నట్టు జస్ట్ అలా ప్రెస్ చేసి బొటన వేలుతో నొక్కితే సరిపోయిద్దనమాట బాదుషా అనేది. చూసారు కదా, ఇలా రెడీ అయ్యి ఉండిద్ది. సో మీకు నచ్చిన సైజులో ఇలా నేను చూపిస్తున్నట్టు చిన్న ఉండ తీసుకొని అది జస్ట్ ఒకసారి అలా ప్రెస్ చేసి బొటన వేలుతోటి నొక్కితే సరిపోయిద్దనమాట. జస్ట్ పైన నొక్కితే సరిపోయిద్ది. మరి గట్టిగా ప్రెస్ చేసి ఆ పక్క కూడా హోల్ పడేటట్టుగా అవసరం లేదు. జస్ట్ గోరుతోటి అలా అంటే సరిపోయిద్దనమాట. సో ఫైనల్గా ఇలా రెడీ చేసి పెట్టుకోండి. నేను 1 కప్ యూజ్ చేశాను కాబట్టి నాకు 10 అయ్యాయి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని అందులోకి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పు పంచదార, అర కప్పు వాటర్ వేసుకొని బాగా పంచదార మొత్తం మెల్ట్ అయిపోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేయాలి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే పాకం అనేది త్వరగా అయ్యిద్ది, ప్లస్ షుగర్ అనేది త్వరగా మెల్ట్ అవ్వదన్నమాట. నెక్స్ట్ బాదుషాల కోసం మనకి తీగ పాకం అవసరం లేదనమాట. జస్ట్ ఇలా హ్యాండ్ ముంచుకొని చూస్తే ఇలా జిగురుగా ఉంటే సరిపోయిద్ది. ఈ టైంలో కొంచెం చిటికెడు ఇలాచీ వేసుకొని ఒకసారి ఈవెన్గా గరిటెతో తిప్పి లాస్ట్లో దించే ఒక సెకండ్ ముందు హై ఫ్లేమ్లో పెట్టి 10 సెకండ్స్ ఉంచి గ్యాస్ కట్ చేసేయండి. ఈ లోపు ఏంటంటే ఈ పంచదార సిరప్ గట్టి పడకుండా జస్ట్ 2 ఆర్ 3 డ్రాప్స్ నిమ్మరసం వేసుకొని పక్కన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు వేడి వేడిగా కాగిన ఆయిల్లో స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బాదుషాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మొత్తంగా దీంట్లో ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసిన తరువాత అటు ఇటు కదపకండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఎర్రగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక పక్క ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచిగా ఎర్రగా బంగారు రంగు వచ్చేలాగా కాల్చుకోవాలన్నమాట. ఈ బాదుషాలకి హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టకండి. అలా పెడితే ఏంటంటే పైన కాలినట్టు ఉండిద్ది, బట్ లోపల మాత్రం పిండి పిండిగా ఉండిద్దనమాట బాదుషా అనేది. సో ఈ కలర్లో వచ్చింది అంటే అప్పుడు ఆయిల్లో నుంచి రిమూవ్ చేసేసుకోండి బాదుషాలన్నిటిని. బాదుషాల్లో ఆయిల్ అనేది ఎక్కడ లేకుండా ఇలా నీట్గా వంపేసుకొని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టుకొని అందులో ఇవి వేసుకుంటే ఆయిల్ అనేవి
టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసి నెక్స్ట్ అన్ని ఆయిల్‌లో నుంచి బయటికి తీసిన తర్వాత ప్లేట్‌లో యేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి పాకం గోరువెచ్చగా ఉందా లేదా అని. ఒకవేళ గోరువెచ్చగా లేదు అనుకుంటే మళ్ళీ కొంచెం స్టవ్ ఆన్ చేసుకొని పాకాన్ని కొంచెం ఒక జస్ట్ 2 మినిట్స్ సిమ్‌లో ఉంచి కుక్ చేసుకొని ఆ తర్వాత దింపుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న బాదుషాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి యేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు గరిటెతోటి పంచదార పాకం మొత్తం ఇలా పైన కూడా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ పాకంలోనే 1 మినిట్ వదిలేసేయండి ఈ బాదుషాలన్నీ. ఇలా బాదుషాలు పాకంలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో మూత పెట్టకండి. ఎందుకంటే మూత పెట్టినప్పుడు వాటర్ అబ్జర్వ్ చేసిద్ది మూత మొత్తం. ఆ మూతకున్న వాటర్ మొత్తం బాదుషాకి పట్టేసి కొంచెం మెత్తగా అనిపిస్తాయి. సో, అందుకని మూత పెట్టకుండా వదిలేసేయండి. ఇప్పుడు ఒక్కో దాన్ని ఇలా ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా! ఎంత జ్యూసీగా, ఎంత సాఫ్ట్‌గా, ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. బాదుషాలు ఇలా రావాలంటే వాటర్ ప్లేస్‌లో పెరుగు యూజ్ చేయండి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉంటాయి. అచ్చం స్వీట్ షాపులో ఎలా ఉంటాయో మనం చేసినా కూడా సేమ్ అలానే ఉంటాయి. ఇప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకోండి. చాలు. ఇంకెందుకు లేటు ఈ క్రిస్మస్‌కి కానీ, న్యూ ఇయర్‌కి గానీ ఇలా బాదుషాలు చేసి పెట్టండి. ఫ్యామిలీ మొత్తం ఫిదా అయిపోతారు. సో, ఇప్పుడు మనం బాదుషాని చూద్దాము. 1 మినిట్ తర్వాత పాకంలో నుంచి తీసిన తర్వాత అసలు చూసారుగా లోపల వరకు పాకమంతా చేరి ఎంత జ్యూసీగా, ఎంత క్రిస్పీగా ఉందో లోపల పిండనేది లేకుండా బాగా కుక్ అయిందనమాట. ఇక్కడ 2 టిప్స్ ఉన్నాయి. ఒకటేంటంటే వాటర్ బదులు పెరుగెయ్యాలి. నెక్స్ట్ మనం బాదుషాలు ఆయిల్‌లో ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్ ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు బాదుషాలు ఏసిన తర్వాత అప్ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ లో ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకోవాలనమాట. ఇవి 2 గుర్తుంచుకున్నారు అంటే బాదుషాలనేవి అచ్చం స్వీట్ షాప్ స్టైల్‌లో ఉంటాయి. ఇంకెందుకు లేటు ఈ వీడియో చూసారు కదా! సేమ్ ప్రాసెస్ తోటి ఇప్పుడు ఇంట్లోనే చేయండి. స్వీట్ షాప్‌కి అస్సలెళ్లరు. అంత టేస్టీగా వస్తాయి. ఫస్ట్ టైమ్ చేసిన పర్ఫెక్ట్‌గా చేయొచ్చు. వడ చేసినంత సింపుల్‌గా ఇంట్లోనే బాదుషా చేసుకోండి. ఈ న్యూ ఇయర్ స్పెషల్. ఇంకెందుకు లేటు వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను. థాంక్ యూ ఫర్ ద వాచింగ్.